గౌరీ ఏమిటి గౌరీ ఎవరు చేశారు ఈ పని గౌరీ ఎవరు గౌరవం చేశారు కక్ష కట్టిన జమీందారు మనుషుల్ని పంపించి మన పల్లెని వల్ల కాడు చేశాడు అడ్డ వచ్చేది పసి పిల్లల ఆడపిల్లల తల్లులాని కూడా చూడలేదు శివ రాక్షసులు మరి ఏం తప్పు చేశాం గౌరీ ఏం పాపం చేశాం రాక్షసులు లేని రాజ్యంలో ఈ భూమి మీద మనం పుట్టడమే తప్పు ప్రజలకు మేలు చేస్తామని వెయ్యి కళ్ళతో చూస్తామని చిన్న చూపు చూస్తే కాలరాసే ప్రభుత్వం నీడలో మనం బతకడమే మన తప్పు ఈ రోజులు పోవాలి మనల్ని మనమే పాలించుకోవాలి అప్పుడే శివ గౌరీ గౌరీ నువ్వు లేకపోతే నేను ఎట్ట బతికేది గౌరీ పైకెళ్ళి ఆ ప్రశ్న దేవుణ్ణి నేను అడుగుతాను ఈ లోకంలో దుర్మార్గుడైన ఆ జమీందారు నిన్ను పడుకో తల్లులు లేని బిడ్డలు భర్తలు లేని భార్యలు దిక్కు లేని దేనిలో ఎలా బతకాలని ప్రశ్నించు ప్రేమకెప్పుడు చావు లేదంటారు నేను బతికే ఉంటా చల్లగాలినే నిన్ను తాకుతూ పండు వెన్నెలై నిన్ను చోకొడుతూ ఆకాశమై నీకు నీడలా ఉంటూ నీకోసం ఎప్పటికీ బతుకుతా శివ ఇవాళ నాకు పువ్వేది తెచ్చాను గౌరీ నేడు చాలా సుదినం. కారణం శ్రీ శ్రీ భూపతి రాజావారి ఏకైక పుత్రికా రత్నం కుమారి మాలినీదేవి 18 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 19వ ఏట అడుగు పెట్టింది. ఏమండి 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 ఎవరు? నా పేరు శివుడండి. ఇదేమో కిష్టం అండి. నేను మీ జమీందారు గారిని చూడాలి. మీ వాళ్ళందరూ మా ఊరిని నాశనం చేశారండి. నేను జమీందారు గారిని చూడాలి. నేను జమీందారు గారిని చూడాలి. అతను భలే కామెడీ చేస్తున్నాడే. ఈ వినోద కార్యక్రమం మీరు ఏర్పాటు చేశారా డాడీ? మేము కాదే, మన దివాన్జీ గారు ఏర్పాటు చేశారు. లేదు లేదు, రాకుమారి ఆనందం కోసం మా నాగూజీ ఏర్పాటు చేసుకుంటాడు. లేదు జనక, ఈ నీచ కార్యక్రమం నాకు రమంతో సంబంధం లేదు. ఆయన తక్షణము తేల్చదు. ఏమిరా ఏమిది? మా ఊరిని ఎందుకంటే నాశనం చేశారు. మా పండుగాడు బుజ్జిగాడు చిన్నపిల్ల కదండి, వాళ్ళు కూడా చంపేశారు. మా గౌరీ అందరికీ సాయం చేసే మంచి పిల్ల కదండి, దానికి దేవుడు పూజలు తప్పింకేమీ తెలీదు. దాన్ని కూడా చంపేశారు. పాపం కదంటండి. మా చాలుడా మదోన్మత్తుడవై సభా మర్యాదలు మరిచి చిరించి నిన్ను భరింపదారా ఆగ్రహో దగ్గర మహో దగ్గర జ్వాలా మానసుంటారై. అయ్య బాబోయ్, జమీందార్ గారు మీరే అనమాట. తప్పమ్మా, అలా నవ్వకూడదు. అవతలపో. కృష్ణమ్మా, జమీందార్ గారికి దండం పెట్టు. మర్కటములను మత్తేభములను తెచ్చుటకు ఇది ఏమైనా జంతు ప్రదర్శనశాల అనుకుంటేవా? లెమ్ము జమీందార్ గారు, లెమ్ము జమీందార్ గారు. మీరే పొమ్మంటే ఇంకెవరితో చెప్పుకోనండి. ఏమండి పొమ్ము, ఏమండి కృష్ణమ్మా. గుడ్. చల్లగాలినే నిన్ను తాకుతూ పండు వెన్నెలై నిన్ను చోకొడుతూ ఆకాశమై నీకు నీడలా ఉంటూ నీకోసం ఎప్పటికీ బతుకుతా. గౌరీ, నువ్వు బతికే ఉన్నావా?
నన్ను వదిలి వెళ్ళిపోలేక తిరిగి వచ్చేసావు కదూ. నాకు తెలుసు గౌరీ నువ్వు తిరిగి వచ్చేస్తావని. ఏంటమ్మా ఇలాంటి వేషం వేశావు? అమ్మ దొంగ, నేను కనిపెడతానో లేదో అని కదూ. ఇదిగో గౌరీ, నువ్వు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే కనిపెట్టగలను తెలుసా. గౌరీ, ఈ వేషాలు భలేగున్నావు. అయ్యి బాబోయ్, ఇవన్నీ భలేగున్నాయి. అయ్యి బాబోయ్, ఏంటమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు? రాజావారు, గౌరీ గౌరీ అని ఎగబడుతున్న వీడిని ఊరుకుంటే మిమ్మల్ని గవరయ్యో గరటయ్యో అని పిలిచి చంకెక్కేసేటట్టున్నాడు. అసలు మా అమ్మాయిలం గారిని ఈ నీచుడు తాకడమా? తాకిన వాడి చేతుల్ని ఖండించండి. గౌరీ నీచుతులు తాకించమంట. నా కరవారమునకు నీ శిరము దాని వారము ఖండమునగును. గౌరీ గౌరీ నా లాగిపోతా చూడు. గౌరీ గౌరీ మొత్తం చెప్పు. గౌరీ ఆగండి డాడీ. ఈ ఉత్సవ సందర్భంలో నాకు అతని కార్యక్రమం బాగా నచ్చింది, నవ్వు వచ్చింది. మరి కాసేపు తోటలో నేను అతనితో ఆడుకుంటాను. నాకు ఇవ్వండి ప్లీజ్. కానీ అమ్మాయిలం గారు. డాడీ ప్లీజ్, అతను నాకు ఇవ్వండి. కాసేపు ఆడుకొని ఇచ్చేస్తాను. ఆల్ రైట్. భటులారా, అతన్ని తోటలో విడిచిపెట్టండి. సరేనా అమ్మాయిలం గారు? గౌరీ గౌరీ నువ్వు నిజంగా గౌరీ కదూ? ఇందాక వాళ్ళందరూ చూస్తున్నారు కదా అని నువ్వేం తెలియనట్టు నటించావు కదా. చెప్పు గౌరీ, నేను శివుడు కదేంటి అంత తెలియనట్టు చూస్తున్నావు? మాట్లాడు గౌరీ. నేను గౌరీని కాదనుకో. అలా నాకు గౌరీ, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు నిజంగా గౌరీవే. నీకు తెలుసు మన ఊరు ఒలకడైపోయిందని. పాపం పండుగాడు బుజ్జిగాడు కూడా చచ్చిపోయారు. గౌరీ, జమీందార్ గారు ఎందుకు అలా చేస్తారో అడగాలి. మనకు అన్యాయం చేసేందుకు వాళ్ళని న్యాయం అడగాలి. రా గౌరీ. సరే 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 సరే, నువ్వు చెప్పినట్టు అన్నీ చేద్దాం. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేసి నన్ను నవ్వించాలి. అలాగే గౌరీ, నువ్వేం చెప్పినా చేస్తాను. చెప్పు గౌరీ, చెప్పు. మళ్ళీ ఇతని చెవిలో పువ్వులు పెట్టు. ఇప్పుడు ఆ కోతి పిల్లల కుప్పి గంతులు వేసి ఆడాలి. గౌరీ నేను కోతిని ఆడించే మనిషిని అనమాట. నేను కొడుతుంటే నువ్వు కోతిలా గెంతాలి. ఓకే? కూర్చో కూర్చో. గెంతు గెంతు. ఆగు, పల్టివై. ఆగు, అమ్మాయి గారికి దండం పెట్టు. దండం పెట్టు. ఓకే. గెంతు గెంతు. ఇదేంటి? లక్ష్మి, వద్దని చెప్పు గౌరీ, వద్దని చెప్పు గౌరీ. గౌరీ ఏంటి గౌరీ? వద్దని చెప్పు గౌరీ, వద్దని. గౌరీ అమ్మాయి వద్దమ్మాయి, ఊరుకో. ఏంటి గౌరీ నువ్వు? నువ్వు గౌరీ కాదు. గౌరవ అయితే మాకు ఇష్టం. నువ్వు కొట్టు. నువ్వు దయ్యానివి, రాక్షసివి, పిశాచివి. నేను ఓరి దుష్ట భూయిష్ట త్రస్త కనిష్ట రాజవంశ చిన్నారనే కుట్టుచుంటివా? కుసుమ కోమలాంగిరే గాయపడుతున్న పుదువా? నీకెంతటి ఖండ కావరము? వీడెంత, వీడు బ్రతుకెంత? నా మీద చేసుకుంటాడా? రక్తం కారేటట్టు కొట్టు. కొట్టుకండి. వీడిని పితృదేవులు ఏర్పరిచిన విడిదికి పంపుడు.
పతనమా ధర్మానికి దహనమా ఇది దేవుడి పతనమా ధర్మానికి దహనమా దేవుడు పోసిన ఊపిరి ఆ దేవుడికే ఉరి అయితే ఇది దేవుడి పతనమా ధర్మానికి దహనమా సగటు మనిషి సావును కోరే వెగటు మనిషి రాజ్యంలో సగటు మనిషి సావును కోరే వెగటు మనిషి రాజ్యంలో న్యాయానికి చితి మంటలనే రగిలించిన రాజ్యంలో అధికులని అధములని పాలకులని పాలితులని ఏలికలే చీలికలకు కారకులౌ కాలంలో కలికాలంలో ఇది దేవుడి పతనమా ధర్మానికి దహనమా కూర్చున్నాడా చిరంజీవి శిలగా తాను గుడి లోపల కూర్చున్నాడా రాజునన్న మనిషిని చూసి బూజు పట్టిపోతున్నాడా కాలమని కర్మమని దీనులమని హీనులమని తలవంచే మానవతను మంట గలుపు కాలంలో కలికాలంలో ఇది దేవుడి పతనమా ధర్మానికి దహనమా దేవుడు పోసిన ఊపిరి ఆ దేవుడికే ఉరి అయితే ఇది దేవుడి పతనమా ధర్మానికి దహనమా ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా చూస్తూ ఊరికే నువ్వు అసలు లేవు. నువ్వు రాయవే తప్ప నిజంగా లేవు లేవు లేవు. చూడు బాబు, దేవుడు ఉన్నాడు. ఎవరయ్యా మీరు? ఎక్కడున్నాడు ఆ దేవుడు? మనిషి శరీరంలో ఉన్నాడు, మనిషి శక్తిలో ఉన్నాడు, మనిషి ఆత్మలో ఉన్నాడు, మనిషి ఆశయంలో ఉన్నాడు, చిత్తంలో ఉన్నాడు, చిత్తశుద్ధిలో ఉన్నాడు. ఉంటే మరి బయటికి రాడే? కృషి సాధన ప్రయత్నం ఉంటే నీ శక్తి రూపంలో బయటికి వస్తాడు. ఎప్పుడొస్తాడు? వచ్చి ఎప్పుడు ఆ భూపతి జమీందారుని, ఆ జమీందారు మనుషుల్ని, ఆ దివాన్ బానోజీని ఎప్పుడు నాశనం చేస్తాడు? వాళ్ళు నీకు అన్యాయం చేశారా? అవును బాబు గారు, కాస్త కుస్తో కాదు, చాలా అన్యాయం చేశారు. అసలండి నా పేరు శివుడు, మాదో పల్లెటూరు. ఆ దైవశక్తి ప్రభంజనమై ప్రళయమై ఆ దుర్మార్గుడు భానోజీని, ఆ దౌర్భాగ్యుడు భూపతిని సర్వనాశనం చేసి నీ కక్ష నా కక్ష కూడా తీర్చాలి. నీ కక్ష అంటే
వాళ్ళు మీకు అన్యాయం చేశారా? అసలు ఎవరు బాబు మీరు? మీకేం అన్యాయం చేశారు? చెబుతాను శివ. నా పేరు రవీంద్ర. భూపతి జమీందారు జమీన్లో ఒకప్పుడు ఉండేవాడు. జమీందారీ వ్యవస్థకి తలవంచని నేను స్వతంత్ర భావాలతో బ్రతికేవాడు. ప్రజాప్రభుత్వం కోరేవాడు. ఖడ్గ విద్యల్లోనూ మల్ల విద్యల్లోనూ మహావిద్యల్లోనూ ఆరితేరిన నేను నా ఆశయ సిద్ధి కోసం ఒక గురుకులం స్థాపించాను. యువకుల్ని శారీరకంగానూ మానసికంగానూ చైతన్యవంతుల్ని చేయసాగాను. ఏమిటి పూర్ణ నువ్వు చెప్పేది? నిజమండి. రత్నమాలకి ఇప్పటికే 2 కాన్పులు పోయాయి కదా. తిరిగి గర్భవతి అయిన ఆమె ఈసారైన బిడ్డను కనకపోతే ఆ జమీందారు గారు ఆమెను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటారట. జమీందారీ మనస్తత్వే అంత పూర్ణ. స్వార్థానికి పుట్టిల్లు. తమ వంశం నిలబడాలనే స్వార్థం తప్ప తమను నమ్ముకున్న ఆడది ఏమైనా బాధపడరు. అందుకే ఆ వ్యవస్థ అంటేనే నాకు కోపం, ద్వేషం. అందుకే నిన్ను కూడా ఆ ఛాయలకు వెళ్ళొద్దనే. నేను వెళ్లేది వాళ్ళు జమీందారులని కాదు, వాళ్ళ ప్రాపకం కావాలని కాదండి. రత్నమాల నా చిన్ననాటి స్నేహితురాలు. తన కష్టం సుఖం చెప్పుకునేది నా ఒక్కదానికేగా. అందుకే తోటి ఆడదానిగా తనకి ఆధారంగా ఉండడానికి ఆ దివాణానికి వెళ్లేది. అందుకే అన్నారు ఆడ మనసుకి జాలి ఎక్కువ అని. అన్నట్టు ఆ దివాన్ భానోజీ మీకోసం కబురు చేశాడు. ఇప్పుడు ఆ జమీందారు తుత్త. స్వార్థానికి రూపం, దుష్టత్వానికి ఆకారం. వాడు నాకెందుకు కబురు చేసినట్టు? ఎందుకు కబురు చేశానా? ఒకసారి నీకు సూచించిన ఒప్పందానికి నిన్ను ఒప్పుకోమని చెప్పడానికి. ఏమిటా ఒప్పందం? స్వశక్తి, స్వతంత్ర భావాలు, ఏ రాచరికానికి లొంగిన వ్యక్తిత్వం, ప్రతి యువకుల్లోనూ పెంచాలని ప్రయత్నించే నా గురుకులాన్ని మూసివేయమనే గాని ఒప్పందం. నేను ఆ యువకులు నియంతృత్వం నెరపే ఒక వ్యక్తికి, ఆ పరిపాలనా వ్యవస్థకి నీలాగా దాసోహం అంటే ఆభరణాలు, ఐశ్వర్యాలు నాకు ఇస్తానని చెప్పడమే గాని ఒప్పందం. అవును రవీంద్ర. అయితే అప్పుడు చెప్పిన జవాబే మళ్లీ చెబుతున్నాను. నీ జమీందారు ఒక స్వార్థపరుడు, నియంత. అతనికి లొంగి బతికేది చేవచచ్చిన వాళ్ళు, వయస్సు మళ్లిన వాళ్ళు, ఎముకలు కుళ్ళిన వాళ్ళు. ఆ పైన స్వార్థంతో బ్రతికే నీలాంటి అవకాశవాదు. అలాంటి వ్యక్తులతో పుచ్చిపోయిన మీ పాలకవర్గాన్ని నేను లెక్క చేయను. అంతేకాదు, కొత్త నెత్తులతో, కొత్త శక్తులతో నిజమైన ప్రజాప్రభుత్వం రావాలని నా తపన, నా దీక్ష. అందుకే అభ్యుదయ భావాలు కలిగిన యువకుల్ని అన్ని విధాల శక్తివంతులుగా తయారు చేస్తున్నాను. నేను ఆశించే మహోదయం ఏ నాటికైనా వచ్చేట్టు చేస్తాను. రవీంద్ర, ఆ ఉదయం వచ్చేలోగా నువ్వు అస్తమిస్తే? అస్తమించిన రవి తిరిగి ఉదయిస్తాడని తెలియదా? అయితే నే చెప్పిన ఒప్పందానికి నువ్వు ఒప్పుకోనంటావు. ఒప్పుకుంటానని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం. రవీంద్ర, తాటాకు మంటల్ని ఆర్పడం నాకు బాగా తెలుసు. డబ్బుకు నువ్వు అమ్ముడుపోనంత మాత్రాన ఈ లోకంలో ఇంకెవడో అమ్ముడుపోడనుకోకు. నిన్ను కొనలేకపోయినా నువ్వు తయారు చేసిన నీ శక్తుల్ని కొనేస్తాను. నా దగ్గర అన్ని విద్యల్లోనూ ఆరితేరిన 5 అఖండుల్ని అతను డబ్బుతో కొనేశాడు. వాళ్ళని అన్ని విధాలుగా తీర్చిదిద్దాను గాని వాళ్ళ మనస్సుల్లోని ఆశని పోగొట్టలేకపోయాను. జమీందారుకి నేను విప్లవకారినని, దోపిడీగాడినని, దేశానికి ప్రమాదమైన వాడినని అతను నూరిపోస్తున్నట్టుగా నాకు చూజాయిగా తెలిసింది. అయినా నేను లెక్క చేయలేదు. ఇక నా ఇంటి దగ్గర పూర్ణ, త్యాగానికైనా ఒక అర్థం ఉండాలి. నీ రక్తం పంచుకు పుట్టిన కవలల్లో ఒక పాపని జమీందారునికి ఇచ్చేస్తావా? ఏమండి, రత్నమాలకి చనిపోయిన బిడ్డ పుట్టిందని క్షణాల క్రితమే తెలిసింది. అదృష్టవశాత్తు జమీందారు గారు ఊళ్ళో లేరు. ఆయన వచ్చాక ఈ విషయం తెలిస్తే తన జీవితం నాశనం అవుతుందేమో అని ఏడుస్తోంది. ప్రాణాలు తీసుకుంటుందేమోనని భయంగా ఉందండి. ఆమె జీవితాన్ని కాపాడడానికి, తన జీవితాన్ని నిలబెట్టడానికి ఓ బిడ్డనిద్దామనుకుంటున్నానండి. అమ్మగా నీ మనసు ఒప్పుకుంటుందా? అమ్మగా నా మనసును ఓదార్చడానికి నా దగ్గర ఓ బిడ్డ ఉంటుంది. ఆడదానిగా మరో ఆడదాన్ని కాపాడడానికి ఇంకో బిడ్డ సాయపడుతుంది. మహత్తరమైన ఆమె త్యాగాన్ని కాదనలేకపోయా. ఒక బిడ్డని, జమీందారిని బిడ్డగా నిలపటానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా.